జరిపిస్తూ ఉంటున్నాను. ఏమన్నా అభ్యంతరం ఉందా? గట్టిగా చెప్పు. సగం కింద మార్చుకుంటూ ఏదో చెప్పారు సరే. మైక్ మా తప్పు కదమ్మా, మైక్ ఇక్కడ సరిగ్గా నేను రైట్. అమ్మా పూర్ణిమ, మొరార్జీని వివాహం చేసుకోవడానికి ఏమైనా అభ్యంతరం ఉందా? మైక్లో చెప్పాలి. రైట్, త్వరగా చేసేయండి పాస్టర్ గారు. అభ్యంతరం ఏం లేదు, ఆలస్యం చేయకుండా. ఆలస్యం చేయను, త్వరగా వివాహాన్ని నేను జరిగిస్తా ఉంటున్నాను. మొరార్జీ అను నీవు పూర్ణిమ అను ఈ స్త్రీని నీ భార్యగా చేసుకొని ఈమెను మాత్రమే, మొరార్జీ ఈమెను మాత్రమే హత్తుకొని ఉండువా. ఎట్లా చెప్పారా? అక్కడ చూసి నీ భర్తగా చేసుకొని ఈయనకు మాత్రమే హత్తుకొని ఉండువా. సమయంలో పెళ్లి కుమార్కి ఇచ్చే తల్లిదండ్రులు కొంచెం ముందుకు రావాలి. మీ రెండవ కుమార్తె పూర్ణిమను మీరు చాలా సంతోషంగా ఉన్నారు. పెళ్లిలో అందరు కొంచెం అంటే చూపు జరిగినప్పుడు అందరు కొంచెం ఇంకా అని సాగదీస్తూ ఉంటే పూర్ణిమ వాళ్ళ తండ్రి చూడడమే ఆలస్యం. నా పిల్లోడు నచ్చాడు, పెళ్లి చేసి, అందుకని మీరు చెప్పింది మంచి మాట చెప్పారు. ఆ దినం నుంచి ఈ దినం వరకు పెళ్ళైనప్పుడు నవ్వాడే లేదు, కానీ ఇప్పుడు చాలా సంతోషంగా నేను నవ్వుతా ఉన్నాను. ప్రభువు మహిమ కలుగును. మీరు ఈ సమయంలో అభ్యంతరం అమ్మ మీకేమైనా ఉందా? ఏదో నడుస్తుందా? పాస్టర్ గారు చేతికి అవుతుంది మీ అమ్మ. రైట్, ఏమైనా అభ్యంతరమా? అమ్మ మీకేమైనా అభ్యంతరమా? కుమారుని వివాహం కావడం చాలా సంతోషంగా ఉంది కదా. పరలోకంలో కూడా సంతోషం. భర్త గారు అక్కడ ఉండి ప్రభుత్వం ఆనందిస్తూ ఉంటారు. ఏ మీ అమ్మాయి కుడి చేయి పట్టుకొని, అబ్బాయి అమ్మ మీ అబ్బాయి కుడి చేయి పట్టుకోండి. అది కొంచెం ముందు రండి, ఈ చేతిలో పెట్టాలి. పడుకో దగ్గర ఒకసారి చప్పట్లు కొట్టి చాలా మంది ఒకరి డ్రెస్సులు ఒకరు ఫోటోలు తీసుకుంటున్నారు, మాట్లాడుకుంటా ఉన్నారు. మొదట దేవునికి అవమానం, పెళ్లి చేసుకుంటున్న మొరార్జీకి పూర్ణిమ కూడా అవమానం. మాకేం అవమానం కాదు. ఫోటోలు తీసుకునే వాళ్ళు అంటే కెమెరామెన్ వాళ్ళు మిగతా వాళ్ళు కొంచెం మీ కెమెరాస్ మీరు పక్కకు పెట్టేసేస్తే చక్కగా పరిశుద్ధ వివాహం 10 నిమిషాలు అయిపోతుంది. నేను మీకు చెప్పమ్మా, మీకు ఓరు నిలబెట్టేయండి అని చెప్పకుండానే గౌరవించండి. దేవుని ఆలయం ఇది, దేవుని పరిశుద్ధ ఆలయం. దేవుడు గౌరవించబడాలి అంటే మన ఫోన్స్ ఇవన్నీ మనం పక్కకు 10 నిమిషాలు పెట్టండి, ఎక్కువ చెప్పడం లేదు. ఆ తర్వాత చక్కగా వివాహం. మీకు ఫోటోలు కావాలంటే ఫోటోగ్రాఫర్స్ తప్పకుండా ఇస్తారు, లేదంటే అక్కడ కూర్చొని చేయండి. ఆ ఫోటోస్ తీసుకుని మిగతా విషయాల్లో మీరు వివాహాన్ని అభ్యంతరం కలగచేయద్దని నేను మనవి చేస్తున్నాను. కొంచెం ముందుకు జరుగు. మొరార్జీ నా పక్క చూడకూడదు, ఎవరి పక్క చూస్తాను. పూర్ణిమ మనం కూడా కరెక్ట్ చెప్తున్నాను కదా, చూస్తాము చక్కగా. మొరార్జీ అని నేను
పూర్ణిమ నిన్ను ఇది మొదలుకొని చావు మనలను ఎడబాబు వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చెప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును పూర్ణిమ చూస్తుంది చెప్తుండాలి లేదా బలిదమ్మ డైరెక్ట్ పెడతారు మంచిగా. ఆరోగ్యం అందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భార్యనుగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగింతునని ప్రమాణం చేయుచున్నాను. ఎవరికి ప్రమాణం చేశారు? పూర్ణిమ ఫుల్గా పూర్ణిమకు అమ్మ తిన్నావా తల్లి? రైట్. ఇప్పుడు మైక్ తీసుకో, ఆయన ఇస్తారు చక్కగా. రైట్. పూర్ణిమ అను నేను మొరార్జీ అను నిన్ను ఇది మొదలుకొని చావు మనలను ఎడబాపు వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించి నీకు లోబడుటకై నా భర్తలుగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగింతునని ప్రమాణము చేయుచున్నాను. ఎవరికి చేశారు? వెరీ గుడ్ కదా, చాలా కరెక్ట్గా చెప్పారు. ఆంధ్రలో కదా చెప్తారు. చాలా సంతోషం. మై పాస్టర్ గుర్తుగా ఏమైనా తీసుకొని వచ్చాము తెచ్చాను. సమయంలో పాస్టర్ సువర్ణరాజు గారు వచ్చి ఈ ఉంగరాల కొరకు వారు ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత మిగతా కార్యక్రమం జరిగిస్తారు. ప్రార్థన చేసుకున్నామండి. పరిశుద్ధుడు మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాలన నడుచుకుంటూ ఈ రోజున ప్రత్యేకంగా మీ దాసుడు మీ కుమారుడు మొరార్జీ గారి జీవితంలో పూర్ణిమను తీసుకొచ్చి వివాహ కార్యక్రమాన్ని మీ దాసుడు రెవరెండ్ జాన్ పాల్ గారు వారు జరిపిస్తున్న దాన్ని బట్టి మీకు స్తుతులు. ముఖ్యంగా వారు ఇప్పుడు గుర్తుగా తీసుకొచ్చినటువంటి ఈ రింగ్స్ని ప్రత్యేకంగా దీవించండి, ఆశీర్వదించండి. వారు ఒకరినొకరు గౌరవించుకుంటూ గుర్తుగా పెట్టుకుంటున్నటువంటి వారి యొక్క జీవిత పర్యంతరము వీటిని గుర్తించుకుంటూ వారి వివాహ జీవితాన్ని ఘనంగా నా మహిమాత్మకంగా జరిపించబడ్డానికి వారికి దీవెనకరంగా చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి. నేను ఇస్తాను, మీరు తప్పకుండా మీరే పెట్టుకోవాలి కాబట్టి మా ఈ సమయంలో అది పెళ్లి కుమార్తె చక్కగా సిద్ధపడి వచ్చింది. కొన్నిసార్లు నేను కూడా కొంతమంది పెట్టుకోవాలి. అది ఏది ఏమైనా కానీ సమయంలో మొరార్జీ ఆయనకు కానయించున్న భార్య పూర్ణిమ యొక్క వేలు ముందర ఉన్నది, అది కొంచెం వెనకకు వేసిన తర్వాత వారు ఉంగరాలు మార్చుకుంటారు. ఆ తర్వాత ప్రమాణం చేస్తారు. మిగతా కార్యక్రమం ముందుకు తీసుకొని ఉంటారు. చెప్పలు కొట్టాలి అందరూ. చాలా సంతోషం.
నిత్య నమ్మకములకు స్థిరమైన ప్రేమకు సూచనగా ఈ ఉంగరమును నీకు ధరింపజేసి ఉన్నాను. పెట్టేశారు. మరియు నా శరీరముతో నిన్ను గణపరిచి నా ఆస్తి అంతటిలో నిన్ను పాలి భాగస్తురాలుగా చేసుకొనుచున్నాను. చాలా మంది మీ కళ్ళన్నీ పూర్ణిమ పెట్టిన ఉంగరం మీదనే ఉన్నాయి. పెద్దగా కనిపిస్తూ ఉంది. ధరలు పెరిగిపోయినాయి. బంగారు ధర ఎంత పెట్టిందో ఆవిడకే తెలుసు, ఆయనకు తెలుసు. కాబట్టి ఆ ఉంగరం మనం చూసే వాళ్ళనే కానీ మనం చూద్దాం. అది కూడా చెప్పాలి. నిత్య నమ్మకమునకును స్థిరమైన ప్రేమకును సూచనగా ఈ ఉంగరమును నీకు ధరింపచేసి ఉన్నాను. మరియు నా శరీరముతో నిన్ను కనపరిచి నా ఆస్తి అంతటిలో నిన్ను పాలి భాగస్తునిగా చేసుకొనుచున్నాను. చూస్తున్నారు కదా, గట్టిగా సంతోషం. మరి వీరిద్దరూ పరిశుద్ధ వివాహంలో వారు జతపరచబడ్డారు. మరి వివాహ కార్యక్రమము కొంతమంది తాళి కూడా కడతా ఉంటారు. వారి ఇష్టం ఏముంది అంటే ఇద్దరు రింగ్స్ మార్చుకోవాలని వారు ఇష్టం కలిగి ఉండినారు. దాన్ని బట్టి ప్రభువుకు వందనాలు చెల్లిస్తా ఉంటున్నాము. ఈ సమయంలో దైవ సేవకులు చాలా మంది మన మధ్య ఉంటా ఉన్నారు. వారు గార్లెండ్స్ కూడా వారు వేస్తావా? మనం వేస్తావా? ఇక్కడ ఆయన ఫస్ట్ పెట్టాడు కదా, మీరేయండి. సరేనా? ఆయన చూస్తే కదా ఈ తల్లి ఇంకా హైట్ అడిగిన వివాహం ఏం చేస్తాం, చాలాసార్లు ఫోటోగ్రాఫర్స్ అదే చేస్తాం. పాస్టర్ గారు మీరు నిలబెట్టండి, మేము ఫోటో దిగాము. ఫోటో తీసుకుని తర్వాత ప్రార్థన ప్రభు దగ్గర మొరపెట్టుకోవాలి కదా. మనం చక్కగా చిరకాలము మీరు కూడా ఈ విధంగా 20 వివాహాల్లో ఫోటోలు తీయాలని కూడా కాబట్టి వారికి ప్రార్థన చేస్తాం. అయిన తర్వాత ఎక్కడ నిలబడిన తర్వాత మిగతా కార్యక్రమము జరిగిస్తాం. సోమరాజు గారు అండ్ సేవకులు ఎవరు ఉన్నారో దయచేసి కొంచెం వేదిక మీదకి రండి. సోమరాజు గారు సేవకులు ఎవరు ఉన్నారో వస్తే నేను ప్రార్థన చేస్తానండి. దైవ సేవకులు తన ప్రాంతాల నుంచి వచ్చిన దైవ సేవకులు దయచేసి వేదిక మీదకి రండి. వారి మీద మనం చేతుల నుంచి మనం ప్రార్థన చేస్తాం.
ప్రార్థన చేసుకుందాం. సేవకుల పక్షంగా మన పక్షంగా సియోన్ రాజు గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థించేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, నీ పరిశుద్ధ ఘన నామమునకు మహిమ చెల్లిస్తూ ఉన్నాను. ప్రభువా, ఈ సమయంలో నీ సేవకులందరి ద్వారా, అభిషేకులైన నీ సేవకుల ద్వారా, పరిశుద్ధుల ద్వారా అందరి సముఖములో, దేవుని దేవదూతల సముఖములో ద్వారా జతపరచబడిన మొదటి పూర్ణిమను బట్టి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రేమగల తండ్రి, ప్రమాణముల ద్వారా, ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా వారు జతపరచబడినగా ఇది మొదలుకొని వారి జీవిత కాలం అంతం వరకు కూడా నీ సన్నిధిలో నమ్మకస్తులుగా జీవించడం సహాయం చేయి. కృపా క్షేమము వారితో ఉండను గాక. సంపూర్ణ ఆరోగ్యములతో దీవించబడుదురు గాక. నీ కృపతో వారిని బలపరచండి. ప్రేమగల మా తండ్రి, ఇరుపక్షములు వచ్చిన బంధువులు రక్షలను దీవించము, సంఘస్థులను అభిషేకులను సేవకులందరూ కూడా దీవించమని ప్రార్థిస్తున్నాను. నీకే సమస్త మహిమను చెల్లిస్తూ ఈ కార్యక్రమాన్ని చక్కగా జరిగిస్తున్నాను. అయ్యా, నీ సేవకుని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. డాక్టర్ జాన్ పాల్ గారిని బట్టి నీకు మహిమ చెల్లిస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని కృప దయచేయమని ప్రార్థిస్తూ వేడుకొనొచ్చు అందరం కలిసి నేను స్తుతించి ఏక మనసుతో ప్రార్థిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్స్. సంఘ కబలకు సపోర్ట్ కొట్టండి. వాళ్ళకి కూడా ఇద్దరు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ పాస్టర్స్. మరి సమయంలో ప్రత్యేకంగా మరి వివాహ కార్యక్రమం జరిగింది. ఒక్క నిమిషం అనౌన్స్మెంట్ ఏంటంటే అదే పాట మీరు పాడాలి. దేవుని దీవెనలు. పెళ్లి కుమారుని తరపు నుంచి ఒక ఇద్దరు, పెళ్లి కుమార్తె తరపు నుంచి ఒక ఇద్దరు వచ్చి ఇక్కడ సాయం చేస్తారు. ఆ తర్వాత సంఘ కాపర్లు, జైలం చర్చి వాళ్ళు ఇద్దరు సంఘ కాపర్లు వచ్చి సాయం చేస్తారు. సియోన్ మందిరం నుంచి కూడా ఒక ఇద్దరు వారు సాయం చేస్తారు. ఆ తర్వాత వివాహ సర్టిఫికేట్ వారికి అప్పగించబడుతుంది. ఏ ఫోటో ఎక్కడన్నా అక్కడ పైన తీసుకోవాలి. ఇక్కడ రా.
ఇంతవరకు అభిషేకం దైవజనుల ద్వారా వివాహాన్ని జరిగించినందుకు దేవునికి మహిమ చెల్లిస్తూ మరొక కీర్తన పాడుతూ దేవునికి నామాన్ని మహిమపరచుదాం. కళ్యాణం కమలేని ఈ సమయం అత్యున్నత దేవారామయ్య దీవెనకి ప్రభుత్వ కీర్తన పాడి దేవునికి నామాన్ని మహిమపరచుదాం. నూతన బంధువులకు శుభాకాంక్షలు తెలియజేస్తే దేవుడు వివాహానికి వచ్చి వధువరులను నియమించిన మీ అందరిని బట్టి ప్రభువుకు వందనాలు చెల్లిస్తున్నాం. సామాన్యంగా వివాహం 11 గంటల కంటే అయిపోయేసరికి 3 గంటలు చేస్తూ ఉంటారు. కానీ దేవజనులు సంఘ కాపరు ఇక్కడ పాస్టర్ గారు నేను తీర్మానం చేసిన వివాహాన్ని చక్కగా సమయానికి ఇచ్చారు. మాకు చాలా సంతోషంగా ఉంది. సమయానికి అయిపోయింది అన్న వాళ్ళని గట్టిగా చెప్పట్లు కొట్టండి. మీరు ఎందుకు చెప్పట్లు కొట్టినారు తెలుసా? త్వరగా భోజనం చేయొచ్చు. దగ్గర భోజనం సిద్ధంగా ఉంది కదా, భోజనం కూడా సిద్ధంగా ఉంది. మరి వారి వివాహం జరిగినట్లు మరి సర్టిఫికేట్ కూడా ఇస్తారు. ఇది ఒక కాపీ ప్రభుత్వం వారికి కూడా మేము పంపిస్తాం. ఎందుకంటే వారి వివాహం రిజిస్టర్ కావాలి గవర్నమెంట్లో. దాన్ని బట్టి మీకు తెలియజేస్తూ ఉంటున్నాం. చాలా చక్కగా వివాహ సమయంలో అందరూ నిశ్శబ్దంగా ఉండినారు, ప్రభువుని గణపరిచారు. దాన్ని బట్టి కూడా నేను ప్రభువుకు వందనాలు చెల్లిస్తున్నాం. సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత మిగతా కార్యక్రమంలో పార్చగలరు జరిగిస్తారు. మరి వీరికి
గవర్నమెంట్ వారి దేవుని ఇచ్చిన ఆధిక్యతను బట్టి, గవర్నమెంట్ వారు ఇచ్చిన అధికారం బట్టి మీరు ఇరువురిని కూడా చట్ట ప్రకారంగాను తండ్రి కుమార పరిశుద్ధ నామములో భార్య భర్తలని ప్రకటిస్తున్నాం. దేవుడు జతపరిచిన వారిని ఏ మానవుడు కూడా వేరుపరచకూడదు. ఇవన్నీ కూడా ఒక సెట్, ఒక 1 month లోపు 1 lakh ఇస్తే గవర్నమెంట్ తరఫున మళ్ళీ ఒక సర్టిఫికేట్ ఇస్తారు. ఓకే, గాడ్ బ్లెస్ జాగ్రత్త. తండ్రి మీ వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మరి సహోదరుడు మొరార్జీని వారి పూర్ణమైన జతపరిచిన మీ వందనాలు ప్రభా. తెలియగదో మీ పక్షములను అదే గవర్నమెంట్ వారి దృష్టిలోను మహిమాతని జరిగించిన వివాహం బట్టి మీకు స్తోత్రాలు స్తుతి చెల్లించుకుంటాం. యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మరి తాళి కట్టలేదు అంటే అది వద్దనుకుంటారు కాబట్టి బైబిల్స్ ఎక్స్చేంజ్ తీసుకుంటారు. ఒకరి బైబిల్ ఒకరు గమనించేద్దాం. ఒకరి బైబిల్ ఒకరు ఎక్స్చేంజ్ తీసుకుంటారు. వెరీ గుడ్, చెప్పలేదు గట్టిగా. అన్ని అలాగే మార్చుకుంటా ఉన్నారు. నైస్, థ్యాంక్ యూ. చక్కగా వివాహ కార్యక్రమం జరిగినందుకు జరిపించినటువంటి దైవజనులకు ఎంతో వందనాలు తెలియజేస్తున్నారు. ఆన్ టైం కాలం ముగించేశారు. అందరం బట్టి దేవునికి మహిమ కలుగునుగా. చివరి గంటకు వచ్చామండి. చిన్నగా 2 నిమిషాలు తీసుకుని మన మధ్య ఉన్నటువంటి దైవజనులు గ్రీటింగ్స్ చెబుతారు, శుభాకాంక్షలు తెలియజేస్తారు. మొట్టమొదట రెవరెండ్ రూబెన్ గారు వచ్చి మరి 2 నిమిషాల్లో వారు గ్రీటింగ్స్ చెబుతారు. ఆ తర్వాత రెవరెండ్ సియోన్ రాజు గారు, ఈ వివాహానికి హాజరైనటువంటి మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నా. ఈ దినమున మరి జత చేయబడినటువంటి మరి మొరార్జీ అండ్ పూర్ణిమ, కంగ్రాచులేషన్స్. దేవుడు మిమ్మల్ని జత చేశాడు. దీంట్లో మీరు ముఖ్యంగా తెలుసుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైన 2 విషయాలు ఉన్నాయి. వివాహము అనేటువంటిది దేవుడి చేత జత చేయబడింది కాబట్టి దేవుడే దీనిని జరిగించాలి. అలాగే వివాహము అనేటువంటిది దేవుడు అనుగ్రహించిన బహుమానం. భార్య దొరికిన వానికి మేలు దొరికిన కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి ఈ బహుమానంలో మీరిరువురు కూడా కొన్ని ముఖ్యమైనటువంటి లక్షణాలను కలిగి, ఒకటి ప్రేమ, రెండవది శాంతి, మూడవది క్షమాపణ, నాలుగవది ప్రార్థన. ఈ 3 లక్షణాలు మీ ఇరువురి జీవితాల్లో ఉన్నప్పుడు దేవుడు మీకు అద్భుతమైనటువంటి దీవెనలను అనుగ్రహిస్తారు. ఆయన ప్రేమ మీతో ఉంటుంది, ఆయన శాంతి మీతో ఉంటున్నది, ఆయన ఆనందము మీ కుటుంబంలో ఎప్పుడు కూడా దేవుడు నిలిచి ఉండేలా చేస్తారు. మీ కుటుంబము ఈ లోకమంతటిలో దేవుని నామానికి మహిమ తెచ్చేదిగాను, దేవుని రాజ్యాన్ని విస్తరింపచేసేదిగాను ఉండినట్లు దేవుడు ఈ దినమున మీరు ఇరువురిని కూడా ఐక్యపరిచాడు. దేవుడు అనుగ్రహించిన ఈ బంధాన్ని, దేవుని యొక్క సంబంధంతో మీరిరువురు కూడా కొనసాగిస్తూ ప్రార్థనాపూర్వకంగా మీ జీవితాల్లో మరి ముందుకు వెళుతూ ఉన్నప్పుడు దేవుడు అద్భుత కార్యాలను, అనేకమైనటువంటి ఫలవంతమైనటువంటి దీవెనలను దేవుడు మీకు అనుగ్రహించింది. గాడ్ బ్లెస్ యూ అండ్ థ్యాంక్ యూ. షార్ట్ అండ్ స్వీట్ గ్రీటింగ్స్ ఇచ్చారు. మన మధ్య ఉన్నటువంటి రెవరెండ్ సియోన్ రాజు గారు కూడా 2 నిమిషాలు. దేవునికి మహిమ కలుగునుగాక. వచ్చిన అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు జరిగినటువంటి వివాహ కార్యక్రమం అందరూ పాల్గొనేటువంటి అద్భుతమైన అవకాశాన్ని
ప్రభు అనుగ్రహించున్నారు. సంఘమంతా చేసిన ప్రార్థనలు, అలాగనే వారి మొరార్జీ చేసిన ప్రార్థనలు, అందరూ చేసిన ప్రార్థన బట్టి ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న ఈ వివాహం ఈరోజు జరిగించబడడానికి దేవుడికి కృపించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ సంతోషంగా చెప్తామా? హల్లెలూయా. ఎందుకంటే ఈ సంతోషకరమైన కార్యక్రమం మనమంతా చేరినాం కాబట్టి ఇది అందరికీ కూడా సంతోషకరమైన విషయం. వివాహం అనేది అన్ని విషయములలో ఘనమైనదిగా ఉండాలని వాక్యంలో చూస్తున్నాం. ఘనంగా ఈ కార్యక్రమాన్ని చక్కగా దైవజనుల సమక్షంలో డాక్టర్ జాన్ పాలయ్య గారు అద్భుతంగా చక్కగా ఈ వివాహ కార్యక్రమాన్ని జరిగించారు. దైవజనులు కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ వేదిక ఉన్న దేవుని సేవకులు అందరూ కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. సోమన్ రాజయ్య గారికి, జాన్వీరయ్య గారికి ప్రత్యేకంగా శుభాలు తెలియజేస్తున్నాను. అందరూ కలిసి మరి వారికి మనం శుభాలు తెలియజేయాలి. మరి మరొక యొక్క వివాహం కొరకు ఎంతో మంది ప్రార్థన చేశాం. ఆలస్యమైన అందమైన భార్య దేవుడు ఇచ్చాడు మొరార్జీకి. దేవునికి స్తోత్రం. పూర్ణ సౌందర్యం కలిగి ఉంది. దేవుడు అలాంటి చక్కని కుమార్తెను ఇచ్చారు. ఇద్దరు కలిసి దేవునికి ఆత్మతో నింపబడి ప్రార్థనాపరుగా ఉండాలి. బలమైన సేవ చేయుదురు గాక. దేవుని కృపా సమృద్ధి బిడ్డల మీద ఉండును గాక. దేవుడు వారికి ఆరోగ్యాలు ప్రసాదించాలని, వారి సంతానం దయచేయాలని, దేవుని మహిమ కొరకు వారి కడవరకు నమ్మకంగా జీవించాలని కోరుచు ఈ మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. చక్కటి మీటింగ్స్ ఇచ్చారు. రెవరెండ్ డేవిడ్ పరదేశ్ గారు కూడా దేవుని నామానికి స్తోత్రం కలిగాక. దైవజనులందరికీ వందనాలండి. మరి మొరార్జీ ఫోటోని 4 years బ్యాకే పూర్ణిమ వాళ్ళ యొక్క తల్లిదండ్రులు పంపించడం జరిగింది. ఎందుకంటే పూర్ణిమ అలక్క ఎవరో కాదు, మా యొక్క కజిన్ పెద్దమ్మ గారి యొక్క, అంటే మా కజిన్ సిస్టర్ కుమారుడికి అలక్క నుంచి పెళ్లి చేశారు. సో ఈ అమ్మాయి కూడా చూడమన్నారు. 4 years బ్యాకే సంబంధం పంపించాం. కానీ 7 years అదే లెక్క చేయకుండా 7 years తర్వాత దేవుడు మహాకృపను బట్టి మన మొరార్జీకి కుమార్తె పూర్ణిమ జతపరచబడింది. ఇంకొక విషయం ఏంటంటే, మన జైల్లో చర్చి అబ్బాయి, మా సియోన్ సంఘ అమ్మాయి, ఇది రెండో పెళ్లి. మొదటి పెళ్లి వచ్చేసి ప్రసాద్ గారి కుమారుడు ప్రశాంత్, హెచ్మార్తమ్మ గారి మనవరాలు మా సంఘ పల్లవి జతపరచబడ్డవారు. అదేవిధంగా ఇక్కడ కూడా ఇప్పుడు కూడా ఈ విధంగా జతపట్టబడి ప్రభువుకు మహిమ చెల్లిస్తున్న 3 మాటలు చెప్తానంతే. మన 3 టెక్స్ట్ చదివించారు కదండి. మొదట ఆదికాండంలో చదివించారు. ఆదికాండంలో చదివించిన ఆ భాగాన్ని మనం అర్థం చేసుకుంటే దేవుని యొక్క అది సంకల్పం, దేవుని యొక్క సంకల్పం. ఆమెకి ఎన్నో సంబంధాలు చూశారు, ఈయన కూడా ఎన్నో సంబంధాలు చూశారు. ఒక సిస్టర్ అంటుంది, అన్న మా పాస్టర్ గారి గురించి నేను 12 సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాను. బతికిపోయిందిరా. ఎన్ని సంవత్సరాల నుంచి ఏంటంటే 12 సంవత్సరాల నుంచి అందరూ మనం ప్రార్థన చేశారు. దేవుని యొక్క సంకల్పం బట్టి వీళ్ళిద్దరు కూడా జతపరచబడ్డారు. అలాగే భవిష్యత్తు జీవితంలో కూడా, పరిచర్య విషయంలో కూడా మరింతగా దేవుని సంకల్పాన్ని తెలుసుకొని ఉంది కొనసాగాలి. మరి మనందరి జీవితంలో కూడా మనం దేవుని సంకల్పాన్ని మనం తెలుసుకోవాలి. రెండవ టెక్స్ట్ మరి యోహాను సువార్త 2వ అధ్యాయంలో గమనిస్తే, కానా పెండ్లి విందుకు యేసు ప్రభువారు వచ్చారు. దేవుని సన్నిధి, సంకల్పం, సన్నిధి. దేవుని సన్నిధి ఆ పెళ్లిలో ఉంది కాబట్టి అవమానం నుంచి ఘనతగా మార్చబడేది. ఎల్లప్పుడూ కూడా దేవుని సన్నిధి మీతో, మీరు సేవకులు కాబట్టి దేవుని సన్నిధి మీతో ఉంటుంది. దేవుని సన్నిధులు మీరు ఉండాలి. ఇంకా దేవుని సన్నిధి తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. దేవుని వాక్యం అంటే నేడే రక్షణ దినం, ఇదే మిక్కిలి అనుకున్న సమయం. ఎవరైతే ఇక్కడ దేవుని సన్నిధి అనడానికి సంఘంలో సభ్యులుగా యేసు ప్రభు రక్తంలో కడగబడి యేసు నామములో రక్షించబడతారో, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో భక్తి సాక్షిస్తారో, వారు ఈ దేవుని సన్నిధి నుంచి పరలోక సన్నిధికి వారు ఏం చేయబడతారండి? ప్రమోట్ చేయబడతారు. ఏ నామముల రక్షణ కలుగుతుంది. యేసు ప్రభువు చెప్పారు యోహాను 14:6లో, నేనే మార్గం, సత్యం, జీవం, నా ద్వారానే తప్ప ఎవరు కూడా పరలోక రాజ్యమునకు చేరలేదు. నాకు కూడా ఒకప్పుడు దేవుని సన్నిధి తెలియదు. 30 ఊర్లు తిరిగి మా ఊర్లో భజనలు చేశారు, భవానీ దీక్ష ధరించారు, చేతులకు గాజులు, ముక్కుబడి పట్టీలు పట్టు, పారాని చుట్లు మెట్లు పెట్టుకొని ఎన్ని దీక్షలు చేసిన నెమ్మది, సంతోష, సమాధానం లేదు. ఏ సీఎం మందులు ఇప్పుడు పాస్టర్ మా దైవజనుల ఆత్మీయ తండ్రి గారు సంఘాన్ని నడిపిస్తున్నారు. అసలు ఏం చెప్తారో విందామని లోపలికి వెళ్ళి కూర్చున్నాను. అక్కడ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడాడు.
నీకు నెమ్మది కావాలంటే, శాంతి కావాలంటే, పాప క్షమాపణ పొందాలంటే యేసు ప్రభు రక్తం ద్వారా మా ఊర్లో అయితే అక్కడ ప్రార్థన చేసి, ఇక్కడ భజన చేసి ఆ చర్చిని పాస్టర్ ఏడిని చేసేవాడిని. అంత వ్యతిరేకం నాకు యేసు ప్రభు అంటే. కానీ యేసు క్రీస్తు ప్రభు వారి ద్వారా నెమ్మది, సంతోషం, సమాధానం, నెమ్మది పొందుకున్నాను. ఇంకా రక్షించబడని వారు చాలా మంది ఉన్నారు. మన జీవం ఎంతలో కనపడి అంతలో మాయమైపోయే ఆవిరితో సమానం. నేడు మన సమయం ఉండగానే సృష్టికర్త అయిన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి సన్నిధిలో మన పాపములు ఒప్పుకొని ఆయన ప్రభువుగా రక్షకుడుగా అంగీకరిస్తే పరలోక రాజ్య నివాసులు అవుతాం. ఇప్పుడు పెళ్లికి మనం అందరం వచ్చాం అంటే ఏ పెళ్లికైనా కొందరినే పిలుస్తారు. పరలోకములకు పెళ్లి జరిగిపోతుంది. అది గొర్రె పిల్ల వివాహ మహోత్సవానికి పిలవడని వారు ధన్యులు. అది అందరినీ పిలుస్తున్నాడు ఆయన. ఎవరైతే ఆ ఆహ్వానం మన్నించి వస్తారో పరలోక రాజ్యములో ఆయనతో పాటు సదాకాలం ఉంటాం. రెండవది దేవుని సన్నిధి. మూడవదిగా ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో దేవుని యొక్క సందేశం, వాక్యం. వాక్యం వలన ప్రపంచములు నిర్మించబడ్డాయని హెబ్రీ గ్రంథకర్త రాస్తాడు. వాక్యం వెల్లడితోడనే వెలుగు కలిగిన వాక్యం చెప్తుంది. వాక్యానికి ఎవరైతే స్థానం ఇస్తారో, వాక్యాన్ని ఎవరైతే విలుస్తారు, వాక్యాన్ని ఎవరైతే హెచ్చిస్తారో వారి జీవితాన్ని దేవుడు ఘనపరుస్తాడు. నీ నామమంతటి కంటే నీవు ఇచ్చిన వాక్యం నీవు గొప్ప చేసింది. ఈ రోజున ఆ వాక్యం నీ హృదయంలోకి వచ్చిందా? నీకు రాకపోతే నేడే నీ హృదయం తెలిసినట్లయితే ప్రభువు నీకు నెమ్మదిస్తాడు. ఒకప్పుడు ఈ బైబిల్ అంటే నాకు ఇట్టేది కాదు. ఇప్పుడు ఈ బైబిల్ లేకపోతే నేను బ్రతకలేను. ఎందుకంటే జుంటి తేనె ధారణ కంటే మధురమైనది యేసుక్రీస్తు ప్రభు జీవవాక్యం. మత గ్రంథం కాదండి, ఇది రాజ్య గ్రంథం. నెమ్మదిచ్చే మాటలు, శాంతినిచ్చే మాటలు, సమాధానం ఇచ్చే మాటలు, మనుషులు ఏ విధంగా బ్రతకాలి, మనిషి అంటే ఏంటి, దేవుడు అంటే ఎవరు, గమ్యం అంటే ఏంటి, జీవితం అంటే ఏంటి తెలియజేసింది ఏంటంటే ఈ పరిశుద్ధ గ్రంథం. దేవుని సందేశాన్ని వారు ముందు పెట్టుకుని ఎప్పుడైతే కొనసాగుతారో వారి జీవితాలు కావచ్చు, మన జీవితాలు కావచ్చు, నిరంతరం సాక్షులు ఉంటాం. అటు కృపా దీవెనలు వీళ్ళిద్దరికీ మేము అందరికీ ప్రభు మెండుగా దయచేద్దాం. థ్యాంక్ యూ ఎవరు. థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్ మీటింగ్ చెప్తాను. థ్యాంక్ యూ. మంచిది. అందరూ లేచి పడితే చిన్న ఆరాధన చేసుకుని ఆఖరి ప్రార్థన రెవరెండ్ ఆండ్రూస్ గారు చేస్తారు. నేను ఆశీర్వదిస్తాను. అందరూ లేచి పడండి అమ్మా. అందరం ఒక్క నిమిషం రెండు చేతులు ఎత్తి మొట్టమొదటిగా దేవుని నామాన్ని స్తుతిస్తాం. దేవుడు తనకున్నటువంటి ఆలోచన ఉద్దేశంలో రాజు పట్ల సిస్టర్ పూర్ణిమ పట్ల నెరవేర్చిన విధానాన్ని బట్టి ఒకసారి రెండు చేతులు ఎత్తి దేవుని నామాన్ని స్తుతిస్తాం. వివాహం అన్ని విషయంలో ఘనమైనది, ఇటువంటి ఘనమైన కార్యం వారి జీవితంలో దేవుడు జరిగించి ఉన్నాడు. అందరం రెండు చేతులు ఎత్తి ఒక్క నిమిషం స్తుతులు చెల్లిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రం, 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 స్తోత్రం. మంచి దేవుడు ప్రభువా నీకు స్తోత్రం. అయ్యా నీ సన్నిధిలో ప్రభువైనా ప్రతి క్షణము ప్రతి దినము ప్రభు కనబడడానికి నీ కృపను వారిలో చూపించండి దేవా. నీకు స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ
చివరి ప్రార్థన మన మధ్య ఉన్నటువంటి రెవరెండ్ ఆండ్రూస్ గారు ప్రార్థన చేస్తారు. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలు పట్టుకొని బ్రతిమలాడుతూ ఉంటున్నాము. మా ప్రార్థనలు మీరు ఆలకించి ఈరోజు జరిగించిన పరిశుద్ధ వివాహాన్ని బట్టి వందనాలు. మా తండ్రి ప్రియులు రజ్జీ గారిని, పూర్ణిమను మీరు ప్రేమించి వారి ఇరువురిని పరిశుద్ధ వివాహంలో జతపరిచి నవదంపతులుగా చేశారు ప్రభా. ఈ యొక్క దాంపత్య జీవితం ఈ రోజు నుంచి ప్రారంభిస్తున్న ఈ దంపతులు మా ప్రభా వారి తరానికి, రాబోయే తరానికి గొప్ప దీవెనకరంగా ఉండురుగాక. వారికి మా తల్లిదండ్రులు ప్రార్థన చేసినట్లుగా మా ప్రభా సంతానం కలిగి వారి రాబోయే జనరేషన్స్కి మా తండ్రి వారికి గొప్ప దీవెనకరంగా ఉండురుగాక. వీరి కొరకు ప్రయాసపడిన జైలం సెంట్రల్ సంఘాన్ని బట్టి, ముఖ్యంగా రెవరెండ్ సుమన్ రాజయ్య గారు అమ్మగారిని బట్టి, జాన్ డేవిడ్ అయ్య గారు వారి కుటుంబాన్ని బట్టి, సంఘ పెద్దలను, విశ్వాసులందరిని బట్టి ఈ కార్యక్రమాన్ని మా తండ్రి వివాహం జరిగించిన డాక్టర్ జాన్ పలయ్య గారిని బట్టి, సేవకులను బట్టి స్తుతులు చెల్లిస్తాం. మరొకసారి నవదంపతులు మా తండ్రి మా తండ్రి, అదేవిధంగా పూర్ణిమ వారి ఇరుపక్ష కుటుంబాలను దీవించమని, వచ్చిన బంధుమిత్ర రక్షములను శ్రేయోభిలాషులను దీవించండి. మా ఇక్కడున్న వారిలో ఇంకా నిన్ను ఎరగకపోతే వారు నిన్ను ఎరుగుదురుగాక, నీతో ప్రధానము చేయబడదురుగాక, పరిశుద్ధ వివాహం కొరకు సిద్ధపడదురుగాక. ఘనత, మహిమ, ప్రభావం మీకే నజరేయుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామం పేట దీవించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన రక్షకుడు, మన ఆయన కుమారుడైన యేసు క్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మల యొక్క అన్యోన్య సహవాసం, సన్నిధి మనకును లోకములో ఉన్న సకల పరిశుద్ధులకు, ముఖ్యంగా నూతనముగా జతపరచబడినటువంటి యవన బిడ్డలు మొరార్జీ, పూర్ణిమలకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. ముగించబడింది. కూర్చోండి. దేవుని బిడ్డలారా, మరి ఈ కార్యక్రమము ఇంత ఘనంగా జరిపించబడటానికి ముఖ్యంగా దైవజనులు, మా సంఘస్థులందరూ, తర్వాత అయ్యగారు జాన్పాల్ అయ్య గారి యొక్క సంఘస్థులు కూడా, మరి జాన్పాల్ అయ్య గారు, జాన్ డేవిడ్ గారు, మరి ఇంకా పరదేశ్ గారు, మరి రూబేన్ గారు, తర్వాత డేవిడ్ గారు, విద్యాసాగర్ గారు, ఇంకా చాలామంది ప్రత్యేకంగా ఉపవాసాలు ఉండి, ముఖ్యంగా మా సంఘంలో ఒక యవనస్తుడు ఉన్నాడు. అతడు ఏ ప్రాబ్లం ఉంటే ఆ ఇంటికి వెళ్ళి నేను ఉపవాసం ఉంటానండి, మీ కొరకు ప్రార్థన చేస్తానండి అంటూ ప్రార్థనలో బాగా పోరాడుతూ ఉంటాడు. ఆ యవనస్తుడి పేరు చెప్పడం మంచిది కాదు. అందువల్ల ఆ యవనస్తుడు ఇంకా పట్టుదల బట్టి సంఘాల్లో కొన్ని కార్యక్రమాలు జరగటానికి దేవుడే వారికి తెలుసుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఆ యవనస్తుడిని బట్టి దేవునికి స్తోత్రం. ముఖ్యంగా ఈరోజు జరగడానికి మరి అయ్యగారు, మరి జాన్పాల్ అయ్య గారు మాకు ఇటువంటి మంచి అవకాశం ఇచ్చినందుకు వారిని బట్టి దేవునికి స్తోత్రం. అలానే జాన్ డేవిడ్ అయ్య గారు కూడా చక్కటి వర్తమానం ఇచ్చారు, వారిని బట్టి దేవునికి స్తోత్రం. ఆ తర్వాత మరి గ్రీటింగ్స్ చెప్పినటువంటి రూబేన్ గారు కానీ, పరదేశ్ గారు కానీ, మరి ఇంకా శ్రీవన్ దాస్ గారు కానీ, మరి ఆండ్రూస్ గారు కానీ, మరి సైమన్ పీటర్ గారు, మరి ఇంకా దైవజనులు అందరూ కూడా పేర్లు చూడటానికి అందరూ బట్టి దేవునికి స్తోత్రం తెలియజేస్తున్నా. మీ అందరూ కూడా చాలా ప్రేమతో వచ్చి ఇంతవరకు ఓపిక మరి ఈ కార్యక్రమాన్ని ఘనంగా జరిపించినందుకు, ముఖ్యంగా యవనస్తులైనటువంటి మొరార్జీ గారు, పూర్ణిమ దేవుని చేత ఎంతమంది దైవజనుల మధ్య ఈ విధంగా దీవించబడటము, ఈ విధంగా జతపరచబడటము దేవునికి మహిమ, మీకు కూడా సంతోషం కలుగుతుందని ఆశిస్తూ, మరి మీ అందరికి కూడా ప్రభు పేరట మరి ఒకసారి వందనాలు తెలియజేస్తున్నా. మరి ప్రకటన ఏంటంటే వెజిటేరియన్ మీల్స్ పైన ఉందండి, అన్నిటికంటే పైన అంతస్తుగా ఉంది. నాన్ వెజిటేరియన్ కింద ఉంది. దయచేసి ముట్టుకోకుండా చక్కగా వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ పోయి చక్కగా పూజలు చేసి పూర్ణిమలు మరి ఇలాగే ఆశీర్వదించాలని తెలియజేస్తాం. ఈ రోజు వాళ్ళు పట్ల మార్చుకు వస్తారు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.
ముందుగా దయచేసి మరి సేవకులు వారి కుటుంబాలు పాస్టర్ గారు పాస్టర్ గారు దిగుతారు. ఆ తర్వాత మిగతా వారు సంతోషముగా నూతన బంధువులు ఆశీర్వాదకరమైన దేవుడు జరిగించినందుకు దేవుడికి మహిమ కలుగుగాక.